ఓం నారసింహాయ విద్మహే వజ్రనకాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్. శ్రీలక్ష్మీ నారసింహాయ నమః. నమస్తే అందరికీ నమస్తే అండి. మరియు స్వాగతం సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ కు. ఇది సూరత్ పక్కా లోకల్ ఛానల్. నేను ఉండేది సూరత్ లోనే. మన ఛానల్ నుంచి వచ్చేది అంతా కూడా మీరు ఏది ఆర్డర్ చేస్తే అదే పంపించేటటువంటి కంపెనీస్ వస్తాయి. సో నా పక్కన ఉన్నారు పీపుల్ స్టార్ ప్రఫుల్ గారు. మొన్ననే లాస్ట్ ఎండాకాలం అంతా కూడా ప్రంజల్ జోడో యాత్రతోటి వీటి నుంచి 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంధ్ర తెలంగాణ పోయిస్తున్నాడు. ఆ విషయాలు మనం షేర్ చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంధ్ర తెలంగాణకి చీరల పుట్టినిల్లైనటువంటి సూరత్ మహానగరం నుంచి ఇంతవరకు మొగడు పోలేదు. పోయి వచ్చినావు. అవునన్న. కస్టమర్ ఇంట్లో పోయి వచ్చినావు. అవునన్న. జిల్లాలో పోయినావు, పల్లెలో పోయినారు, అన్ని జాగాలో పోయినావు. సో పల్లెల్లో ప్రజల జీవన ఆర్థిక పరిస్థితులు కూడా గమనించి మీరు వచ్చినారు. 100%. ఓకే. సో ఈ రోజు మనం పల్లె నుంచి మొదలు పెడదాం. పల్లెల్లో మనం చూసినప్పుడు ఎక్కువగా బిజినెస్లు, టిఫిన్ సెక్షన్లు, కిరాణా మంగళ్ళు ఉన్నంతగా బట్టల వ్యాపారాలు లేవు. ఎందుకని లేవు? ఒకవేళ పెట్టాలనుకుంటే నువ్వు ఎట్లా సహాయం చేస్తావు అనేది చెప్పు మా జనాలు. నేను చెప్తా చూడండి. ఎందుకు లేవంటే అక్కడ పబ్లిక్ ఏం చేస్తున్నారంటే ఈ చీరలు పెడితే మన దగ్గర కొంటారా కొనరా భయముతో ముందుకెళ్ళలేము. ఒక చిన్న పల్లె పక్కన టౌన్ కి వెళ్ళి తీసుకుంటారా అని చెప్పి మైండ్ సెట్ తో మీరు పెట్టడం లేదు. కాదు, తప్పు మైండ్ సెట్. ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేయండి. నేను 1,00,000తో 2 లక్షలతో పెట్టదన్నలే, 5,000తో చేయండి. లేదా 2 సెట్లు 3 సెట్లు 4 సెట్లు ట్రై చేయండి. మీ కిరాణా కొట్టులోనే బట్టల వ్యాపారం కూడా పెట్టుకోండి. నేను షోరూమ్ పెట్టద్దండి, ఏం చేయొద్దండి. మీరు ఇంట్లో అమ్ముకుంటున్నారు, ఇంట్లో అమ్ముకోండి. లేదా షాప్ ఉందా, కిరాణా కొట్టు ఉందో, లేదా ఇంకోటో ఏది ఎక్కడ చేస్తున్నా కూడా, మీకు టిఫిన్ సెంటర్ ఉన్నా కూడా బయట 4 చీరలు చేసేసినామన్నా కూడా పోతుంది. టెన్షన్ లేదు. సో అట్లా చెయ్యొచ్చు. సో నేను ఒక ఊరికి, ఒక పల్లెకి, ఊరు నా తిరిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్, ఆనందం, అరే అయ్యా నువ్వు ఇంత దూరం నుంచి ఇంత బిజీ షెడ్యూల్ అంతా వదిలిపెట్టుకొని, ఆ సంసారం అంతా వదిలిపెట్టుకొని ఇంత దూరం రావడం, ఎంతో మంది ఆనందం పడ్డారు. సో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నేను చెప్పడం ఏమంటే, మీరు ఇంటి నుంచి చేస్తున్నారా లేదా ఎక్కడి నుంచి చేస్తున్నారా కాదు, ఫస్ట్ మీ మనసులో రావాలి. మీ మనసు పూర్తిగా మీరు దిగితే ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతుంది. భయపడితే వ్యాపారంలో మనం సక్సెస్ కాలేము. పోతే 5,000 కదా, ఫోన్లే 5,000 8,000 అయితే మళ్ళీ తెప్పించుకోవచ్చు డబల్. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన మాటలో 2 అబ్జెక్షన్ అన్న. ఒకటి ఏమి అంటే కిరాణంతో పాటు చీరల వ్యాపారం పెట్టవచ్చు అన్నారు. ఓకే, రైట్, బాగుంది. రెండవది టిఫిన్ తో పాటు టిఫిన్ సెక్షన్ లో ఉన్నా కూడా మీరు వ్యాపారం పెట్టవచ్చు అన్నారు. దానికి ప్రత్యక్ష నిదర్శనం మా వదిన. పల్లెల్లా మాకు టిఫిన్ సెక్షన్లు ఉన్నాయి, కిరాణా మంగళ్ళు ఉన్నాయి. సో మా అన్న నిర్వహిస్తున్నటువంటి టిఫిన్ సెక్షన్ లోనే ఇడ్లీ, సాంబార్, దోశ, వగ్గని, పూరీలతో పాటు అవి మా అన్న చూసుకుంటుంటే మా వదినమ్మ బట్టల వ్యాపారం కూడా చేస్తా ఉంది. వెరీ గుడ్. సో అది మీరు చెప్పింది కూడా గైడ్ లైన్స్ బాగుంది. ఓకే. ఇప్పుడు జనాలు భయపడేటటువంటి విషయం ఏంటంటే, ప్రాంజల్ డిజైనర్ స్టూడియో అంటేనే అమ్మో ప్రఫుల్ సార్ పీపుల్ స్టార్ అంటాడు కానీ 25,000 30,000కి తగ్గితే ఫోనే చేయొద్దు అంటాడు అని భయపడుతున్నారు వాళ్ళు. సో మళ్ళీ మీరేమో ఇప్పుడు 5,000 అయినా 4 సెట్లు అయినా పెట్టండి అని చెప్పేసి అన్నారు. మరి నిజంగా అంటేనే పంపిస్తారా? ఖచ్చితంగా పంపిస్తా. ఒక్కొక్క సెట్ కూడా పంపిస్తున్నా, ఒక్కొక్క చీర కూడా పంపిస్తున్నా. ఇప్పుడు ఒక్క చీర కూడా వెళ్తాంది. ఇప్పుడు ఆ ఒక్క చీర ఏమైతుంది అంటే చెప్తాను. ఒక్క చీర ఉన్న కలెక్షన్, సెట్లలో ఉన్న కలెక్షన్ 2 వేరుగా ఉంటాయి. ఎందుకు? ఒక చీర ఇచ్చేదంతా ప్రీమియం కలెక్షన్ ఉంటది. సెట్లలో ఇచ్చేది ఏముంటది అంటే రెగ్యులర్ లో రేంజ్ 145 రూపాయల నుంచి 160, 180, 200, 250 మీకు అప్ టు 1,200 రూపాయల వరకు క్యాటలాగ్ లతో సహా వితౌట్ క్యాటలాగ్ లో కూడా 265 రూపాయలతో స్టార్ట్ చేసినాయి. ఇప్పుడు బాక్స్, క్యాటలాగ్, కాంబో అన్ని వస్తాయి. లో రేంజ్ అంటే పల్లెటూరులో కూడా మన వాళ్ళు వేసుకోవాలా అన్న. డైలీ వస్తున్నావు, చూస్తున్నా, మీరిద్దరు మాట్లాడుతున్నారు, చేస్తున్నారు, అయినా మీ చీరలు మా ఇంటికి రాలేదు. ఎందుకు రాలేదు అంటే మీరు పెట్టిన కండిషన్లు 20-25,000 అనుకుంటారు. తర్వాత అది వస్తాయో పోతాయో పోవో భయం. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఒక్కొక్క సెట్, 2 సెట్లు, 3 సెట్లు, 5 సెట్లు ఎన్ని కావాలా అన్ని పంపిస్తా. సో ఎంత కావాలంటే అంత పంపిస్తాం. బాగా ఏది ప్రాంజల్ జోడో యాత్రలోనూ బాగా నేర్చుకొని వచ్చినట్టున్నాడు మన బ్రో. సో మీరు ఎంతన్నా పెట్టుబడి పెట్టండి, బిజినెస్ అయితే ఖచ్చితంగా స్టార్ట్అప్ చేయాలా. ఇప్పుడు పల్లెల బిజినెస్ అని చెప్పేసి అంటే పల్లెల జనాలంతా పగటిపూట కూలికి పోవడం, రాత్రి రావడం అని ఉంటది. మరి అంటే
పార్ట్ టైమ్ గా చేసుకుంటే బాగుంటుందా, ఫుల్ టైమ్ గా చేసుకుంటే బాగుంటుందా, ఎట్లా ఏ సజెషన్ ఇస్తారు మీరు? చెప్తా చూడండి. దీంట్లో ఎట్లయినా పెట్టుకోవచ్చు. ఫస్ట్ మీరు చేసేది ఆల్రెడీ కూలి పని చేస్తున్నారు. కూలి పని. ఉదయం 8 గంటలకు టిఫిన్లు కట్టుకొని తీసుకొని పోయి 11:30 12 గంటలకు భోజనం చేసుకుని 5 గంటలకు కూలి పని చుట్టి అయిపోతుంది. గంట సేపు ఇంటికి వచ్చేసి రెస్ట్ తీసుకొని కాఫీ టీ తాగి 6 గంటల వరకు ప్రశాంతంగా ఉండి 6:15 లోపల మగం గేమ్ కట్టుకొని రెడీ అయ్యి ఫ్రెష్ అయిపోయి 6:30కి నా వ్యాపారం స్టార్ట్. 6:30 నుంచి 8:30 9 వరకు వ్యాపారం చేసుకోండి. 8:30నే పెట్టుకోండి. 2 గంటలు చాలు వ్యాపారం కోసము. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈమె పని చేసుకుని వచ్చి 6:30 నుంచి 8:30 వరకు ఉంటది. ఆ 8:30 2 గంటలు పని చేసుకొని 8:30 తర్వాత మీ వండుకొని పటాపట్ వండి బాగా తినేసి 10:10:30కి పనుకొని మళ్ళీ పొద్దునే 6కే లేయాలా. లేసి ఇండ్లు ఉడ్చల్లా, ముగ్గేయాలా, అవి ఇవి ఇంటి పనులు, మళ్ళీ టిఫిన్ కట్టుకోవాలి, మళ్ళీ కూలి పని పోవాలా. అది చేస్తూ బట్టల వ్యాపారం చేయండి. బట్టల వ్యాపారం ఒకవేళ అన్న నాకు క్లిక్ అయిపోయింది 2 గంటల్లో కూడా నేను అమ్ముతున్న సక్సెస్ అన్నప్పుడు అది కూడా 2-3 నెలలు వాచ్ చేయండి. సక్సెస్ ఇంకా స్టేబుల్ అయిపోయినా అప్పుడు కూలి పని వదిలేండి. ఎందుకంటే కూలి పని అనేది చేయాలంత ఈజీ కాదు. ప్రతి ఒక్కరు చేసే పనులు కాదు అవన్నీ. మరి అంత కష్టము. ఎండలో నిలబడ వంగి పీకి నీళ్లు వేయాలా, అవి చేయాలా, మొగ్గ నాట్లలో అన్ని అంత ఈజీ పని కాదు. ఆ పని వదిలేసుకొని ఈ పనిలోకి రావాలనుకుంటే కొద్దిగా వెయిట్ అండ్ వాచ్. ఇది ఓకే నేను సక్సెస్ అయితే చేయగలను అన్నప్పుడు దీనికి కన్వర్ట్ కాండి. అంతవరకు కన్వర్ట్ కాకండి. సరే, ఇప్పుడు వాళ్ళు బట్టల బిజినెస్ పెట్టుకుంటారు కొత్తగా. సో వాళ్ళ దగ్గర బట్టలు ఉన్నాయని చెప్పేసి ఆ గేర్ల వాళ్ళకి కానీ ఆ ఊర్లో వాళ్ళకి కానీ తెలుసాలంటే వాళ్ళు ఏమన్నా చిన్నగా బోర్డులు గీర్లు అట్లా ఏమన్నా ఎట్లా డెవలప్ చేసుకోవాలంటారు? ఎట్లా డెవలప్ చేసుకోవాలా? ఫస్ట్ క్వశ్చన్, చీరలు వచ్చేసినాయి, వచ్చే ముందు నా దగ్గర సెలక్షన్ చేసినాడు 10 మందికి చెప్పేసేయండి. అమ్మా లక్ష్మమ్మ నేను చీరలు తెప్పిస్తున్నా సూరత్ నుంచి, తక్కువ రేట్లో వస్తే మెత్తని చీరలు తెప్పిస్తే మనం రోజు కట్టుకునే, మన కూలి పని పోయినా కూడా మాసిపోకూడదు చీరలు, అలాంటి చీరలు తెస్తున్నా. సో రా, వారంలో సరుకు వస్తుంది. ఆమె ఒకరికి ఇద్దరికి చెప్తానే 10 మంది ఊర్లో అర్థమైపోతుంది ఈ లక్ష్మమ్మ చీరలు తెప్పిస్తాను తప్ప ఏదో సూరత్ నుంచి అంట మనందరికీ చీరలు తెప్పిస్తున్నా అంటే అర్థమైపోతుంది. దాంతో పాటు మీ ఫోన్ లో మీ బంధువులు వీళ్ళవి ఫోన్ నెంబర్లు ఉంటాయి, వాట్సాప్ గిట్సాప్ అందరూ వాడుతూనే ఉన్నాం. వచ్చిన తర్వాత చీరల ఫోటోలు స్టేటస్ లో పెట్టేసేయండి. 2, 3వ క్వశ్చన్, ఇంటి బయట ఒక చిన్న బోర్డు వేయించుకోండి, లక్ష్మమ్మ శారీ సెంటర్, డైరెక్ట్ పేరు వేసేసేయండి, డోర్ నంబర్ అడ్రస్ పెట్టేసేయండి, కాంటాక్ట్ నెంబర్ వేయండి. నేను 6:30 నుంచి 8:30 వరకు అవైలబుల్ అండి. వాట్సాప్ లో మీరు ఫోటోలు పెట్టండి, 6:30కి నా రిప్లై వస్తుందని చెప్పి కస్టమర్లకు వాట్సాప్ లో ముందు ఒక్కొక్కరికి చెప్పేసుకుంటా వచ్చేసేయండి. వాట్సాప్ లో మెసేజ్లు పెట్టుకుంటా. ఇక్కడ 3 మార్కెటింగ్ ఆల్రెడీ అయిపోయినాయి. 4వ మార్కెటింగ్, చదువుకొని తెలివి ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లలు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్స్టాగ్రాము మన యూట్యూబ్, ఫేస్బుక్ ఎక్కడైనా స్టేటస్, రీల్స్ చిన్నగా చీరలు పెట్టి గోదావరి గట్టు మీద రామచీలకో అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి కింద చీరలు పెట్టేస్తే ఆటోమేటిక్ గా సక్సెస్. పబ్లిసిటీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా చేయాలంటారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఎంత కష్టపడి ఎండలో పని చేస్తున్నారే సేమ్ పని, అంతే కష్టపడి కాకుండా కూర్చొని చేసే పని మొబైల్లో కష్టపడాలి. లేకోకుంటే మనం బంగారం పంపించినా కూడా పోలేదన్నా అని చెప్పేసి ఏదైనా కష్టం, ఈ కష్టాన్ని ఫలితం ఈ రోజు కష్టపడినది ఈ రోజు రాదు. 6 నెలల కింద, సంవత్సరం కింద నేను కష్టపడిన ఫలితం ఈ రోజు దొరుకుతుంది. ఈ రోజు పడినది యాడ్ అవుతా ఉంటది, అది ముందరికి తగ్గించుకుంటా. అంటే ఈ రోజు నేను వేసుకున్న బట్టలు ఈ రోజు అవి లుక్ వస్తా అనేది కాదు మనకు కావాల్సింది. ఈ బట్టలు 1000 మంది చూస్తే ఆ 1000 మందిలో 10 మంది అన్న సూపర్ అన్న నీ డ్రెస్సింగ్ అనేది అంటారే, అప్పుడు లుక్ వస్తుంది. అట్లా లుక్ వస్తుంది అంటారు. సరే, మరి ఇప్పుడు వాళ్ళకు బట్టల బిజినెస్ చెయ్యండి, ప్రచారం చేసుకోండి, మన కూలి పోయేదానికన్నా బాగా ఇది బిజినెస్ లో డెవలప్ అయితే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. 5,000 కాకుండా ఒక సెట్ కూడా పంపిస్తానని చెప్పేసి అంటారు. మరి వాళ్ళు సూరత్ రాలేరు కదా, వచ్చే పనే లేదు. మరి ఎట్లా మీరు వచ్చే పనే లేదు. ఎట్లా పంపిస్తారు? మీ ఫోన్లలో ఆల్రెడీ వాట్సాప్ ఉన్నది, నా నెంబర్ స్క్రీన్ పైన నడుస్తా ఉంది. ఓకే, పిల్లల్లో లేదంటే మీకు వచ్చో ఆ పైన నెంబర్ ఉందప్ప ఏదో కనపడుతుంది అని చెప్పి నెంబర్ కి ఫోన్ చేయండి. డైరెక్ట్ ఫోన్ కొట్టండి. ఫోన్ ఎత్తలేదా మళ్ళీ నేనే చేస్తా. ఓకే, లేదు నాకు నంబర్ సేవ్ చేయడానికి వస్తా, అది మొబైల్లో నేను చేసుకుంటానన్నా నేర్చుకున్నానంటే ఆ నెంబర్ సేవ్ చేసుకోండి. వాట్సాప్ కొద్దిగా 5 నిమిషాలు వదిలేసేయండి దాన్ని. నంబర్ సేవ్ చేసిన తర్వాత వాట్సాప్ లోకి పోండి. చీరలో, శారీనో, సూరత్ ఏదో రాసుకొని ఉంటారు నా పేరు, దాన్ని ఓపెన్ చేసి హాయ్ అని పెట్టండి, లేదంటే అన్నా అని పెట్టండి. లేదా మీకు టైప్ చేసేకి రాబోతే దాంట్లో వాయిస్ ఆప్షన్ ఉంది, దాని ఇట్లా పైకంటే నోటి నుంచి అన్న నమస్తే అన్న మాది గార్లదిన్ అన్న పెట్టండి.
ఆటోమేటిక్ గా నేనే ఫోన్ చేసి చెప్పండి అమ్మా ఏం కావాలో ఏం కథ నేనే ఫోన్ చేసి మీతో మాట్లాడి లేదు మీకు అర్థం కాలేదంటే పక్కన వాళ్ళతోనో కొడుకో కూతురో మనవడో మనవరాలో ఎవరన్నా అన్నా మాట్లాడండి వాళ్ళకి నీట్ గా చెప్పి మీ ఊరికి కొరియర్ ద్వారా మీ సరుకు వీడియో కాల్ చేపించి మీతో కల్లారా చూపించి సెలెక్షన్ చేపించి ఇండియన్ భారతీయ పోస్ట్ ఆఫీస్ కైనా పంపిస్తా. ఆ ఊర్లో మీరు 5 మంది ఉన్నా ఒకరున్నా నా సరుకు వస్తుంది. సో భయపడాల్సినటువంటి పని లేదు. సూరత్ నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల పల్లెకి కూడా సూరత్ నుంచి ట్రాన్స్పోర్ట్ ఉంది, నౌతా ట్రాన్స్పోర్ట్ ఉంది, విఆర్ఎల్ ఉంది, రామదాస్ ఉంది, అన్ని దాసుల కంపెనీలు ఇక్కడ నుంచి ఉన్నాయి. మీరు నీట్గా ఇంట్లో వాట్సాప్ వీడియో కాల్ ద్వారా సూరత్ లో ఉండేటటువంటి, సూరత్ అంటే ఏమనుకున్నారు, చీరలకి కేర్ ఆఫ్ అడ్రస్, మాతృభూమి ఉన్నట్ల, తల్లి ఉన్నట్ల, వీటి నుంచే అన్ని జాగాలకి గుంటూరు వాసవి అయినా, కర్నూలు అయినా, పామిడి మార్కెట్ అయినా, పొద్దుటూరు అయినా, వరంగల్ అయినా అన్ని చోట్లకి వీటి నుంచే పోతుంది. మరి ఇట్లాంటి చోట తీసుకుంటే ఏమైతుంది అంటే ఆడ కంటే తక్కువ రేట్లో ఇడబడుతుంది. సో బిజినెస్ స్టార్ట్ చేయండి. బిజినెస్ లో ఉండేటటువంటి లాభాలు, ఎంత లాభాలు అంటే లాభాలతో పాటు వంశ పారంపర్యంగా కూడా మనము లాభం అనేది అంతులేదు ఫార్వర్డ్ కూడా చేయొచ్చు. ఇంకా మీరు ఏమన్నా బిజినెస్ గురించి భయపడేటటువంటి ఏమైనా సంఘటనలు ఉన్నా, బిజినెస్ స్టార్ట్అప్ చేసిన తర్వాత ఖచ్చితంగా అవమానాలు అయితే వస్తాయి, నిందలు అయితే వస్తాయి, సమాజంలోనే ఫేస్ అయితే చేయాలో, ఒకరు సహకరించవచ్చు, ఒకరు సహకరించకపోవచ్చు. మనం ఒక మంచి పని తలపెట్టినప్పుడు ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాటన్నిటిని కూడా పట్టించుకోకుండా ధైర్యంగా ముందడిగేసి బిజినెస్ చేయండి. ఇంకా అన్న కూడా మీకు తెలుగులోనే మాట్లాడతాడు, మీ తెలుగులోనే ఖచ్చితంగా మీ బిజినెస్ ని సక్సెస్ చేపిస్తాడు. 1 కాదు 2 కాదు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, త్రూఅవుట్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ప్రాంజల్ డిజైనర్ స్టూడియో అంటే ఫేమస్. అది మన పాత సబ్స్క్రైబర్ కి తెలుసు. ఇంకా కొత్త వాళ్ళు ఎవరన్నా బిజినెస్ పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఒక్కసారి వీడియో మీద ఉండేటటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. మన పీపుల్ స్టార్ ప్రఫుల్ గారే మీతో మాట్లాడతారు. ఈ రోజుకి మీరు ప్రాంజల్ డిజైనర్ స్టూడియో ద్వారా ప్రాంజల్ జోడో యాత్రలో భాగంగా పల్లె విజిట్ల మీరు గమనించిన, అబ్జర్వ్ చేసిన సంగతులతో వాళ్ళకి ధైర్యాన్ని నింపినారు. ఇంకా మీ జోడో యాత్రలో మీరు స్టూడెంట్స్ ని కలిసినారు, యూత్ ని కలిసినారు, తర్వాత వచ్చేసి కార్మికుల్ని కలిసినారు, కర్షకుల్ని కలిసినారు, మహిళల్ని కలిసినారు, అన్ని విభాగాల్ని కలిసినారు. సో వాళ్ళు ఏ రకంగా ఫేస్ చేస్తా ఉన్నారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నారు లైఫ్ లో స్థిరపడడానికి, మరి బిజినెస్ బెస్టా, ఉద్యోగం బెస్టా, ఇంకా ఇలాంటి అందరికి కూడా మీ మోటివేషన్ ఇవ్వాలి. ఇవాళ పల్లెలకి ఇచ్చినారు. నెక్స్ట్ వీడియోలో ఉన్న టౌన్స్ కి, తర్వాత స్టూడెంట్స్ కి, తర్వాత యూత్ కి, తర్వాత ఇట్లనే మోటివేషన్ ఇవ్వాలా. ఓకే, డాక్టర్స్ లాంటి వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు. ఆయన పగలపూట్ల సూదేస్తున్నాడు, రాత్రిపూట్ల మందు వీక్తున్నారు. ఇట్లా అలాంటి వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు అంటే ఒక్కసారి ఆలోచించండి. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసి శుక్రవారం, శనివారం, ఆదివారం వీక్లీ 3 days బిజినెస్ చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి ఎంత కష్టపడుతుంది. అన్న బ్యాంక్ ఉద్యోగం చేసి వచ్చి ఆ టైంలో గంట అర్ధగంట టైం దొరుకుతానే టక్కని అటాక్ చేస్తాడు. అన్న 8 గంటలకు వస్తానా, రెడీగా ఉండు, టైం వేస్ట్ చేయరాదు. ఎంత అయితే అంత వరకు మనము టైం ని ఎలా యూజ్ చేయాలా. టైం అనేది మనల్ని యూజ్ చేయదు. టైం అనేది ఒక లెవెల్లో పోతానే ఉంటది. దాన్ని మనం ఎక్కడి నుంచి పీకి దాన్ని యూజ్ చేయాలా, ఎలా యూజ్ చేయాలా, ఎప్పుడు యూజ్ చేయాలా, యూజ్ చేస్తే ఏం లాభం అనేది మన చేతుల్లో ఉంది. పనుకోవచ్చు నువ్వు లక్షణంగా 3 రోజులు పనుకో, 5 రోజులు పనుకో. ఆ 5 రోజులు పనుకున్న వాతావరణం పోయిందే జీవితంలో మళ్ళా తిరిగి రాదు. ఇది రాదు, కంటిన్యూ నడుస్తూనే ఉంటది 365 days. సో ఇట్లాంటివి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, మా కాడ కూడా ఉన్నాయి. టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చునేటోళ్ళు, టైం అట్లా సాగ పంపేటోళ్ళు, మనిషి పుట్టినాక ఏం సాధించాలో ఏం సాధించరాదో తెలియకుండా తికమక పడేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మీ బూస్ట్ మోటివేషన్ కావాలా. మళ్ళా కలుద్దాం. మరి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికి చాలా ధన్యవాదాలు. ఇలానే ఇంకొక మోటివేషన్స్ వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాం. సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఛానల్ కు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కొట్టండి, స్క్రీన్ పైన ఉన్న నంబర్ కు కాల్ చేయండి. అన్నగారైనా నేనైనా మాది ఒకటే లక్ష్యం, మానవ సేవే మాధవ సేవ. ఇది మైండ్ లో పెట్టుకోండి. డబ్బు కోసం షాపు కాదు, డబ్బు కోసం మేము పని చేయడం లేదు. మన వాళ్ళు సూరత్ లో మోసపోకూడదు అని చెప్పి మా కాన్సెప్ట్. అది కూడా క్వాలిటీ వెరైటీతో సక్రమంగా మీరు చూసిన సరుకు మీ ఊరు వరకు చేర్చే జవాబాదారి మాది. ఇంతకంటే థ్యాంక్ యూ.